మీకేం పోయే కాలం వచ్చిందే ఇటు ఎదవేషాలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న నానా తిట్లు తిడతాడు. అయినా నిన్నే కలెక్టర్ కో తహసీల్దార్ కో కట్టబెట్టాలని కలలు అంటున్నాడు. కానీ నేను రాంబాబునే చేసుకుంటాను. ఓసారి రాంబాబునే చేసుకుంటానంటే కాళ్ళు ఎరగొడతాను. ఓవే ఇక్కడి నుంచి. వస్తా రాంబాబు. ఓవే అంటే వస్తానంటే ఏంటి? దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా, చండాలుడు. చూడమ్మా, ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది. డాడీ, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను, కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు. ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హూ ఇస్ గంగారాం? ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతని ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతన్ని చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. నాగరాజు. ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. క్విక్. ఎక్కో. మహేష్ గారు ఉన్నారా? అరుగు అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఇప్పుడు వస్తా. ఓకే సార్. స్టాప్ ఇట్. దగ్గరకొచ్చావంటే చంపేస్తాను. దగ్గరకొస్తే చంపేస్తా. ఓకే సార్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే. థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును. సార్ మన కోర్టు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. నహీ చల్తా మరి అత్తోని నాకు కిరాయి ఇస్తాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా సెట్ గారు? అయితే కిరాయి ఇస్తాయి. ఇప్పటికిప్పుడు కిరాయి తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. అయ్యో, ఇల్లు ఖాళీ చేసి కొట్లో ఎట్టా ఉండమంటారు? అరే నాకీ పాగాలున్నాయి, నీకీ పాగాలున్నాయి, లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి. ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని నై. టోటల్ గా బంగ్లా ఖాళీ చెయ్యి. ఎందుకు సెట్ గారు అట్ట అరుస్తారు? అసలే మీ గుండె జబ్బు. నాకీ వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి. ఠీకై నీకి 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి, లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను? ఒక పని చేస్తాయి, చెప్పండి. నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాయి. అలాగే. నువ్వు కొడుకుతోని దొంగ నోట్ల ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. సేటు గారు, మా వాడికి ఉద్యోగం లేకపోతే లేకపోవచ్చు గాని ఇలా దగాలు మోసాలు చేయడం చేత కాదు. మరి ఏమీ చేతనైతే భుజం మీద బొమ్మ పెట్టి నన్ను అమ్మ అని తిట్టడం వస్తాయి. అరే పార్వతీ బ్యాన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి, లేకపోతే నాలాగా పిల్లల్ని కనకూడదు. కోప్పడకండి అన్నయ్య గారు. కాస్త పాయసం తాగుతారా? నాకు షుగర్ ఉన్నాయి. కొన్ని పులిహార తింటారా? నాకు అల్సర్ ఉన్నాయి. కూల్ డ్రింక్ తెస్తా. అరే బాబా నాకు సైనస్ ఉన్నాయి. మరి ఏం తీసుకుంటారు? కిరాయి. ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతే, లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి. పరాయి లోగోं का किराई लेके सराय पीते साले. అమ్మా నమస్తే సేఠ్జీ. మీరలా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే
శేషపాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు హై నేను వచ్చింది ఇది బొమ్మలాట చూడడానికి నెయ్యి ఇస్తే అర్జెంట్ గా కిరాయి లేకపోతే ఇల్లు ఖాళీ చేయి. ఏంటండి మీ దబాయింపు? మీ అద్దె కొట్టి ఈ ఊరు వదిలిపెట్టే పారిపోతాం అనుకున్నారా? అవును, నువ్వు ఎందుకు పారిపోతాయి? నాలాంటి అవలాగాడు దొరుకుతాయి, అప్పు చేస్తాయి, కిరాణా కొట్టు పెడతాయి, ఉయ్యాల మీద ఊగుతాయి, బొమ్మతో ఊరేగుతాయి. ఉన్నవాడికి ఒక బెల్ట్ నై, లేని వాడికి 3 బెల్ట్లు హై. తాగడానికి గంజి నై, నెత్తి మీద నవరత్న ఆయిల్ రుద్దుతాయి. ఇదిగో సేటు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువగా అంచనా వేకు. నేను తలుచుకుంటే 5 నెలల అద్దె కాదు 5 సంవత్సరాల అద్దెని మోహన్ కొడతాను. అమ్మా పట్టుకోవే. ఏది ఏది ఏమిట్రా 5,000 రూపాయలు కట్టమ్మా. ఎవరో కొట్టేసినట్టున్నారు. ఎవడో కొట్టే అచ్చా 5,000 రూపాయల కట్టా పోయినాయి, కొత్తిమీర కట్టా పోలే. నీలాంటి లుచ్చాగాని లచ్చా మందిని చూసిన. చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి, ఇంట్లో ఒక అమ్మ ఉన్నాయి, ఇద్దరు కలిసి నాటకాలు ఆడతాయి. నాటకాలు 6 రోజుల లోపల పైసలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడబెట్టి బయటికి గెలుతాయి. పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి. అరే జనార్దన్ सेठ बोले तो क्या समझा? देर को तेरा माँ को मार मार के बाहर निकालता हूँ, मार मार के बाहर निकालता हूँ. बम्मा तो तीन कितनी सही, बम्मा तो देख लेंगे देर को तेरा बम्मा को सत्यानाश हो जाना बम्मा. ఏరా ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు చీము నెత్తురు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి. ఇలా 10 మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు. అయినా నీకు ఈ బొమ్మండగా అమ్మేందుకురా? దీంతో ఊరేగు, ఊరేగరా. ఇదిగోనయ్యా బాబు నీ పార్సిల్. ఇన్నాళ్ళకి వచ్చింది. ఇదేంటి? దీనికి ఎన్ని బ్యాండేజ్లు ఉన్నాయి? హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, అమెరికా నుంచి వచ్చింది. హై, అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ ఉంటుంది. అది సరే, దీన్ని ఎవరు చింపారు? అది అలాగే వచ్చింది. ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ ని. వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో. మేడ్ ఇన్ యుఎస్ఏ. ఈ బొమ్మ ఎంత బాగుంది. ఇదేంటి కళ్ళు మూసేసుకుంది? ఆగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రెస్టేజ్ చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందుకు అలా ఉడుకుతుంది. ఇది వరకడం కాదు సార్, మా మావ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రెస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మావ పేరు నూకరాజు. నూకరాజా? ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడావు? ఫాలోయింగ్ సార్. బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కోలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసొస్తాను. మావ గొప్ప మునిగింది. ఈ ఎస్పీ మన శత్రువు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే నువ్వు వెళ్ళమ్మా. ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ వీళ్ళకేమో తెలిసేమో అడుగుదాం. ఏవయ్యా నూకరాజు? సార్, రాంబాబు కిరాణా జనరల్ స్టోర్స్ నీకు తెలుసా? రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ సార్? అవును. అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. పోలా నీకు? ఆ రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పార్వతమ్మ కూడా నాకు తెలియదు. నువ్వు నువ్వు చెయ్యి ఊపి ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఆ ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రాంబాబు వెంట్రులాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుక లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రులాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. ఆ రాంబాబు అయితే అస్సలు తెలియదు నాకు. ఏమావా? అంతా అబద్ధం. ఆ రాంబాబు ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. లక్ష్మి, నువ్వెందుకు వచ్చావు? సౌమ్యని కలుసుకోవడానికి. నన్ను కలుసుకోవడానికా? అవును. ఏవయ్యా నూకరాజు? సార్, ఎవరి అమ్మాయి? మా అమ్మాయే సార్. ఏవే సౌమ్య, నన్ను గుర్తుపట్టలేదా? నాకు గుర్తు రావడం లేదే. సరిగ్గా చూసి చెప్పు. ఎందుకు లక్ష్మి మేడం గారిని అలా పీక్కు తింటావు? ఈజీగా గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లీడేమితావు? విజయశాంతివా? మిస్ యూనివర్స్ యుక్తాముఖివా? వెళ్ళు, ఇంటికెళ్ళి పప్పు రుబ్బుకో. ముందు నువ్వు నోరు మూసుకో. నేను సౌమ్య చిన్నప్పుడు 5వ తరగతిలో నీ క్లాస్మేట్ ని. ఇద్దరం సెలవుల్లో
రాంబాబు వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం, ఉయ్యాలు ఊగేవాళ్ళం. రాంబాబు మనకు చింతకాయలు కూడా తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? లక్ష్మి నువ్వా? ఎంత పెద్దదానం అయిపోయావు. మీరు కూడా పెద్ద అయ్యారు కదా మేడం. షటప్. పద మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. లక్ష్మి, అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య, మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకొనివ్వడు. ఎందుకు? ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద. డాడీ నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తా అంకుల్. పద మామ, పద పదరా. మీరెక్కడికి? మీ అమ్మాయికి సెక్యూరిటీగా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీగా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీతో నాకు చాలా పని ఉంది. ఇక్కడే ఉండండి. ఓహో, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్, తెచ్చేస్తాం. నేను గ్లాసులు కడుక్కొచ్చేస్తాను సార్. షట్ అప్. 3 కేజీలేగా? 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసులావమ్మా. సౌమ్య, నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది. డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా. ఉమ్, అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. ఆ, రండి. ఉమ్. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కాదు? సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారుఖ్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. ఏయ్, గురు, ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది. ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి నీకు బొమ్మ పంపించాను. అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు ఒరేయ్, చేశాడు ఒరేయ్, చూడు. ఒరేయ్, నీ బొమ్మ గోల ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఆ? ఏమిట్రాది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆహా, ఆ, ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివావు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నోర్మై, నువ్వే నార్మల్. ఏడ్చావులే. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేష ఏం చేస్తుంటాడు? అదే ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్, అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా. అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నిజం. ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్, చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాను. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి, చాలే ఊరుకో. లేదురా, మన బాసు అమరుడు. పిచ్చిగా మాట్లాడుకు. మహేష్ మన గంగారాం చంపేశానని చెప్తున్నాడుగా. అవును, మన బాస్ శవాన్ని నేను కూడా చూశాను. అది చూసే వాళ్ళంతా చచ్చిపోయాడనుకుంటున్నారు. అది మన మంచికే. ఆ రోజు మలవారు బాబా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మన బాస్ గంగారాముకు చావే లేదు. అతనెక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు. ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కోండి. నేను ఎస్పీ గారిని కలవడానికి ఏలూరు వెళ్తున్నాను.
ఏదైనా అర్జెంట్ గా కాంటాక్ట్ చేయాలంటే అక్కడికే ఫోన్ చేయండి. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపలున్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు. వాడప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది. అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిట్రా నీ అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది. చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. అమ్మా, దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద, పోయి పడుకో. అబ్బా! చెక్కలుగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా? నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు. నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా? నిన్ను నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రా రాంబాబు. వచ్చి చెప్తా. చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు. మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాన్ని రావాలి కదా. అందుకే ఇది నీ చేతికి పెడతాను, పండిందనుకో. అనుకోవడం ఏమిటి? గ్యారంటీగా పండుతుంది. నువ్వేనా పెళ్ళాని అయిపోతావు. కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా. Follow me. మీ నాన్న కోల. సత్యం, ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. మీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. రేయ్, ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా. అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా, నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి. ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతారు మా మళ్ళీ పడవు. సరే,
ఇప్పుడేమంటావు? రై దాన్ని లాక్కలారా. లక్ష్మి రా ఆగేశా ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే గోరింటాక కరివేపాక నీ చేతి గోరింటాకు ఒకటి మెల్లిగా మెల్లిగా రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరేయ్ గుర్తులేనాడా, దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి అమ్మా అయ్యా మావా ఏంటిది ఇల్లంతా ఖాళీగా ఉంది సామాన్లేవే అయిపోయిందిరా, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా ఏమవ్వడం ఏంట్రా, ఆ జనార్దన్ సేట్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చాను నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటాను అన్నాడు. అంత పని చేశాడా? వాడి అంత చూస్తాను. రాంబాబు వస్తున్నాను రా, చంపి నా సామాన్లు వెళ్ళొద్దయ్యా, వద్దు. నన్ను ఆపకమ్మా. ఒరేయ్ మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా? ఆ జనార్దన్ సేట్ గారిని ముక్క ముక్కల కింద నరుకుతానంటూ అటెక్కడికి? వాడి ఇంటికి. వాడిప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు అక్కడికే వెళ్తాను రా, అక్కడికే వెళ్తాను. రాంబాబు ఆగరా, నీ చిమ్మాడా అడ్రస్ చెప్పి మరి నా పెట్టని పంపిస్తావా? నూకరాజు గారు మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా పెట్టని ఆపండి. అలాగే మావా, వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు. మన వాడిని ఇరికిచ్చేయచ్చు. మీకేం ప్రయకారం వచ్చిందయ్యా? దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా పెట్టని ఆపొద్దురా. నమస్కారం సార్. నమస్కారం. ఈయనే మహేష్ అంటే. నమస్కారం. సౌమ్య, ఏమైంది అత్తయ్య? 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే. అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు. పోలీసు వాళ్ళు అయ్యండి వెళ్ళి చూస్తూ నిలబడ్డారయ్యా. మీరైనా వెళ్ళి నా పెట్టిని కాపాడండి. అరే ఓ బద్మాష్, ఆ రోజు కాలేజీలో ఏమి కూర్చున్నాయి? నాకు ధనార్దన్ సేట్ ఉన్నాయి, ధనార్దన్ సేట్. అరే ఓ దగాచన్, మందు అయిపోయిన నయా బాటలు రానా ఇలా నీకు అంతూ చూస్తాయి. అరే ఓ షారూక్ ఖాన్, ఇప్పుడు నోరు బంద్ అయిపోయి నోరు బంద్ అయిపోయింది. ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది, రెచ్చి చాలా మందు సీసా. అచ్చా, దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి. అది ఎక్కడ? అచ్చా, నువ్వు ఇక్కడ ఉన్నాయి. అబే ఓ సైతాన్, నువ్వేం బే వాడి గ్యాంగ్ లా కొత్తగా చెంది తేరి సాలే. సచిన్ తెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి? నువ్వేం రా సాలే సన్యాసి లేక పూజ చేస్తాయి. లుచ్చానా కొడక, ఈ గంగారాం నే తంతావురా, నీ ప్రాణాలు తీస్తానురా. అబే సాలే, నన్నే కొడతావురా?
తీస్తాను నా చేతుల్లో వీడు చచ్చాడు ఓం పట్ స్వాహ సేటు జనార్దన్ సేటు ఏ సేటు గంగారాం జనార్దన్ సేట్ మీదకెక్కి నువ్వేం చేస్తున్నావు? క్లోజ్ నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు ఓం ఫట్ స్వాహ అయ్యో బాబోయ్ చచ్చిపోయాడు. ఏ గంగారాం ఎందుకు చంపేశావు? అసలు నీకు బుద్ధుందా? వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాణ్ణి చంపేశా చంపే మర్డర్ చేస్తావా? అయిపోయావు నువ్వు. ఇదిగో ఇప్పుడు పోలీసులు వస్తారు నీకు ఊరే. సార్ అడుగు రాంబాబు వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ సేట్ ని చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు గంగారాం. ఏ గంగారాం చెప్పు, నువ్వే కదా చంపేసింది, చెప్పు. ఏరా నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా? బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు, పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. ఓ మై గాడ్, హీస్ డెడ్. సార్ ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే నీ శత్రువుని చంపేశాను ఓం ఫట్ స్వాహ అంది. ఏ గంగారాం చెప్పు, చంపింది నువ్వేనని చెప్పు. నోకరాజు సార్ ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో ఇదేంటి నోకరాజు నాకు బేడీలేస్తున్నావేంటి? సార్ నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో సార్ సార్ సౌమ్య నువ్వైనా చెప్పు సౌమ్య, ప్లీజ్ సౌమ్య. సౌమ్య నేనే పాప ఎరగను, సౌమ్య. మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని హత్య చేసి ఉండడు. లేదు సౌమ్య, అతను చెప్పే చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుంటాడు. సరే పద వెళ్దాం, పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయాలి. కమాన్. ఓం ఫట్ స్వాహ నువ్వే నా రాంబాబుని కావాలని హత్య కేసులో ఇరికించావు. హత్య చేశాడు కాబట్టే హత్య కేసులో ఇరుక్కున్నాడు. నువ్వెంత ఏడిసినా రాంబాబు గారు రాడు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ? చూడమ్మా, నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? చి, చి, చి. అన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడియారు పిచ్చిమాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు చెడ్డది కూడా. ఆ. ఆ రాంబాబు గారిని వృత్తి చేయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అవును. దీవి. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. ఆ. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే ఆ. వీళ్ళిద్దరికీ జరగబోయే వివాహానికి నా ఫీజులో 5% డిస్కౌంట్ అలాగే అలాగే చేద్దాం. రేయ్, నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? అయ్యో, నీకు అంత అయ్యో, తెలివి కాదు చిమ్మ కదా? కుటుంబంతో, అయ్యో. ప్రేమకు సాధన చేస్తావురా? రేయ్, ఆగరా? ఆగు, అమ్మాయి. నువ్వు ఉన్నానా? రేయ్, ఆగరా? నీ కళ్ళకి ముక్కలు పెట్టావా? రేయ్, నీ కళ్ళకి నేనిస్తాను. రేయ్, ఆగరా? రేయ్. ఏంటి నువ్వు చేసిన పని? మరి లేకపోతే నువ్వు చేసిందేంటి? ఇదిగో తల్లి లేని పిల్లవని ఊరుకుంటున్నాను. అందుకని నా మనసుకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా నాన్న? నోర్మై, మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఎప్పటికైనా కోటీశ్వరుడు కోలాగాడ నీకు కాబోయే మొగుడు. కాదనే రాంబాబు గారి పేరెత్తావో నా శవాన్ని దాటి వెళ్లాల్సి వస్తుంది. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. ఆ కోలాతోనే నా పెళ్లి చేయాలనుకున్నావో నా శవాన్ని చూస్తావు చి, చి. అని నేను అంటాననుకున్నావా? ఉం? లేదు, నీ శవాన్ని దాటన్నా వెళ్ళి రాంబాబుని చేసుకుంటాను. ఆ? రామ్ సార్, ఈ కత్తి ఈ బొమ్మ జనార్దన్ రావు హత్యకు ఆధారాలు. రాంబాబు గారి ఊరికి సోపానాలు. జాగ్రత్తగా దాయి. అలాగే సార్. కోలా, నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది. వదలకు, జైల్లో పెట్టు. బాబు, మై డియర్ రాంబాబు, ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా? అవును కోలా, అది బొమ్మ కాదు, గంగారాం. చెప్పు గంగారాం, ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు. చెప్పు. ఏం చెప్పు? బాటానా కరుణానా? నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీకు పిచ్చెక్కింది. ఒరేయ్,
నాకు పిచ్చెక్కలేదు. నేను చెప్పేది నిజం. గంగారాం, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో. ప్లీజ్ ఒప్పుకో గంగారాం. ఇదిగో. ప్లీజ్. ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. తెల్లవారులు నీ పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో. ఒరేయ్, ఆ గంగారాం గాడు వీడు డిస్కస్ చేసుకుంటారు. మన పోదాం పద పద. అయ్యయ్యో, రే కోలా కోలా. ఒరే గంగారాం, నేను నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఇలా ఇరికించావు. పోలా, ఏంటి అతను గొడవ? ఏం చెప్పంటారు సార్, హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది. వాట్? అవును సార్, కావాలంటే మీరు చూడండి. ఒరే గంగారాం, నీకు దండం పెడతాను. ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పుకోరా. ఓ మంచి ఆడబొమ్మను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రాంబాబు, ఆ? ఏమిటిది? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ హత్య నేను చేయలేదు సార్, ఈ గంగారామే చేశాడు సార్. రై, ఆయన పెద్ద మనిషి, ఆయనతో నా నిజం చెప్పు. Shut up. ఆ. ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇది మాట్లాడుతుంది, నవ్వుతుంది. మొన్న ఎవడో షాప్కి వచ్చిన చంపుతానని బెదిరించింది కూడా. ఈ హత్య చేసింది ఇదే. ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతుంది. రాంబాబు, డోంట్ బి ఫూలిష్. మర్యాదగా నిజం చెప్పు, లేదా నీకు ఉరిశిక్ష పడుతుంది. నిజం చెప్తే వదిలేస్తారా సార్? వదిలేస్తాను. నిజంగా? నిజంగా? కాన్ఫిడెంట్? Yes. లాక్ కరేంగే? మ్మ్. సారీ, ఈ హత్య చేసింది చెప్పు. మ్మ్. ఈ హత్య చేసింది భయపడకు, నేను ఉన్నానుగా. చెప్పు. ఈ బొమ్మ గంగారామే సార్. యు మ్యాడ్. సార్, సార్ సార్ చూడండి సార్, అది పైకి లేచింది, మీ వంక చూస్తుంది. యు మ్యాడ్. మ్యాడ్ కాదు సార్, కావాలంటే చూడండి సార్. ఆ, చూడు, నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్ మళ్ళీ లేచింది. Shut up. మళ్ళీ కట్టుకున్నాడు పోయాడు, కన్న బిడ్డ జైలు పాలయ్యాడు. నా బతికి ఇలా అయింది. రాంబాబుని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందత్తయ్య. మీరు అనవసరంగా కంగారు పడకండి, మన రాంబాబుకి ఏం కాదు. మా నాన్న కోలా రాంబాబుని ఉరి తీస్తారంటున్నారు సౌమ్య. వాళ్ళంటే సరిపోతుందా? ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా. మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఆవిడ. పోస్ట్ మాస్టర్ కాదత్తయ్య, పోస్ట్ మార్టం. అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు? మామూలుగా పోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్య? ఇవన్నీ పోస్ట్ మార్టంలోనే తెలుస్తాయి. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది. ఇలా భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. లేచి భోంచేయండి అత్తయ్య. ఎట్టా తిన్నే? వాడు ఎలా ఉన్నాడు? జైల్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో? ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ళ కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ళ కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా, ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా, ఆ. ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి 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 చి, చి. పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా.
ఏరా సార్ గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? మాకు తెలియదు సార్. చెప్పండ్రా రేయ్! అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేస్తుంటే మేము ఎలా పేలుస్తాం కన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడిపోయింది రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా ఓం